హరే కృష్ణ అండి. అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే రీసెంట్గా లాస్ట్ సాటర్డే ఒక ఫంక్షన్కి వెళ్ళానండి. అయితే ఎంత గ్రాండ్ ఫంక్షన్లో అయినా మనం ఎలాంటి జ్యువెలరీ వేసుకున్నా రింగ్స్ మాత్రం హెవీగా కనిపించవు. సో అయితే లాస్ట్ టైం నేను స్టాల్ పెట్టినప్పుడు నా దగ్గర తీసుకున్న ఒక నైబరు ఈ రింగ్ పెట్టుకొని వచ్చారండి. అంటే ఈ డిజైన్ కాదు, బట్ నేను మేక్ చేసిన ఇలా మేక్ చేసి స్టాల్లో పెట్టిందే తీసుకున్నారు. చాలా అంటే చాలా బాగుంది. దెన్ ఐ డిసైడెడ్ ఒక రింగ్ చేసుకోవాలని. సో చాలామంది నా హ్యాండ్ ఎలా ఉందని అడుగుతున్నారు. కొంచెం అక్కడ అండ్ ఈ ప్లేసెస్లో మాత్రమే ఇంకొంచెం కలర్ వైట్ ఉందండి, తగ్గలేదు. అండ్ మీకు క్లియర్గా కనిపిస్తే ఆల్మోస్ట్ హ్యాండ్ 70% కాలిపోయిందనమాట. ఈ వైట్ ఏదైతే ఉందో అదంతా తొక్క ఊడుతుంది. అండ్ ఫైనల్లీ ఓకే, మీకు ఈ ఎడ్జెస్ చూస్తే తెలుస్తుంది ఎంత లేయర్ వరకు మనకి ఎంత స్పేస్ అనేది హ్యాండ్ కాలింది అనేది. ఇదంతా కూడా సో ఈ ఇటువైపు చూస్తే మొత్తం ఇది ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం ఆల్మోస్ట్ హ్యాండ్ కాలింది. బట్ నేను చాలా చాలా హ్యాపీ అండి. నా గురించి కేర్ తీసుకున్న వాళ్ళు మన సబ్స్క్రైబర్లో చాలామంది సిస్టర్స్ ఉన్నారు. పర్సనల్గా నాకు మెసేజ్ చేస్తున్నారు, హ్యాండ్ తగ్గిందా, ఆయింట్మెంట్ రాసుకున్నారా అని. అండ్ నేను చాలా హ్యాపీ. ప్రజెంట్ అయితే చాలా చాలా బాగుంది హ్యాండ్. థ్యాంక్ యూ సో మచ్. ఈ ఫింగర్ని మనం ఇలా పెట్టుకున్నప్పుడు గోల్డ్ రింగ్స్ అంత పెద్ద లుక్ రావట్లేదు. సో దీనికి మనం కొంచెం టచ్అప్ అనేది ఇద్దామన్నమాట. సో అయితే నేను ఎప్పుడైతే ఫంక్షన్లో అలా చూసానో ఇంకా ఫిక్స్ అయ్యాను, ఇవి వేసుకుంటే ఇంకా ఎక్కువ గ్రాండ్ లుక్ ఉంటుంది అని చెప్పి. సో ఫైనల్లీ నేను ఒక రింగ్ అయితే మేక్ చేసుకున్నాను. డెఫినెట్గా ఒక ఫంక్షన్కి వేసుకొని వీడియో కూడా మీకు పెడతానండి. సో ఇన్ ఫ్యూచర్ అయితే దీనికి ఎండిఎఫ్ బేస్ అనేది మనం అటాచ్ చేసుకున్నాము. ఎండిఎఫ్ బేస్కి నేనైతే గ్రీన్ అండ్ పింక్, మీకు తెలిసిందే కదా నాకు గ్రీన్ అంటే చాలా ఇష్టం అని. సో గ్రీన్ అండ్ పింక్ అంటే ఆల్మోస్ట్ అన్ని శారీస్ మీదకి వేసుకోవచ్చు, కలరు సేమ్ కలరే అవసరం లేదు అనే ఐడియాతో నేనైతే తీసుకున్నాను. అండ్ ఫస్ట్ ఎండిఎఫ్ బేస్ అనేది ఫింగర్ రింగ్కి అటాచ్ చేసి ఒక 15 minutes వరకు ఉంచేసానండి. అండ్ దెన్ దానిపైన డిజైన్ అనేది చేసుకుంటున్నాను. ఫస్ట్ లేయర్లో నేనైతే పింక్ తీసుకుంటున్నాను. సో ఫస్ట్ అయితే ఐడియా లేదు పింకా గ్రీనా అని, బట్ ఓకే పింక్ ఫస్ట్ తీసేసుకుందామని చెప్పి పింక్ అటాచ్ చేసుకుంటున్నాను. అటాచ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లియర్గా అబ్జర్వ్ చేస్తే మనకి షేపు కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది కనిపిస్తుందండి. మీకు రౌండ్గా ఉందా లేదా అనేది చూడటం కోసం ఫినిష్ అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్కి తిప్పారనుకోండి, ఎంతవరకు మనకి హాఫ్ మూన్ బయటకు వచ్చాయి అనేది చూసుకుంటే షేప్ అనేది క్లియర్గా వస్తుంది. సో నేనైతే అదే ట్రిక్ ఫాలో అవుతాను. ఇలా మనం పైనుంచి చూసినప్పుడు ఓకే అని అనిపిస్తుంది, కానీ డౌన్ తిప్పిన తర్వాత ఒకవైపు ఏమో హాఫ్ మూన్ ఎక్కువ బయటకు కనిపిస్తుంది, ఇంకోవైపు హాఫ్ మూన్ తక్కువ కనిపిస్తుంది. సో అదొక్కటి మనం అడ్జస్ట్ చేసుకోగలిగితే కనుక ఫింగర్ రింగ్ అనేది కరెక్ట్గా వస్తుందండి. అండ్ నేను ఇంకా దీంట్లోనే ఫింగర్ రింగ్స్లోనే చాలా డిజైన్స్ అయితే నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను డెఫినెట్గా. ఇది డైలీ మనం వేసుకోకపోయినా కూడా జాగ్రత్తగా ఒక కవర్లో పెట్టుకుంటే మాత్రం చాలా రోజులు వస్తుందండి. కవర్లో పెట్టకుండా వదిలేస్తే మాత్రం ఫేడ్ అవుట్ అయ్యే ఛాన్స్ అనేది డెఫినెట్గా ఉంటుంది. దయచేసి మేము వన్ టైం యూస్ చేసాము, 1 యూస్కే కలర్ పోయింది అని మాత్రం అనకండి. ఈ అట్మాస్ఫియర్కి ఎలా దాన్ని బట్టి మనం చేంజ్ అనేది చేసుకోవాలి. స్టోరేజ్ అనేది జాగ్రత్తగా చూసుకోవాలి. అప్పుడు మనకి ఎక్కువ కాలం మన్నిక అనేది ఉంటుందన్నమాట. అయితే ఇలా చేసి పెట్టేసుకున్న తర్వాత మనం సెకండ్ లేయర్లో అనేది గ్రీన్ అటాచ్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను పింక్ అయిపోయింది కాబట్టి గ్రీన్ అనేది తీసుకుంటున్నాను. సో నేనైతే బ్యాక్ సైడ్ తిప్పి చూసుకున్నానండి, మీకు వీడియోలో ఆపేసాను, బట్ నేనైతే అదే ట్రిక్ ఫాలో అయ్యాను. సెకండ్ లేయర్లో ఫస్ట్ గ్లూ అప్లై చేసుకొని ఈ B7000 గ్లూ ఏదైతే ఉందో మనం 1 లేయర్ వేసేసిన తర్వాత ఆ గమ్ని మళ్ళీ నెక్స్ట్ యూస్ చేస్తాం కదా అని చెప్పి అలాగే వదిలేయకండి. దానివల్ల ఆ ట్యూబ్ ఏదైతే ఉందో దాని లోపలికి ఎయిర్ అనేది వెళ్ళిపోయి కొంచెం స్టక్ అవుతుంది అనమాట. సో అప్పుడు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. కాబట్టి ఎప్పటికప్పుడు ఇలా లాక్ అనేది చేసేసుకోండి. అప్పుడు మీకు ఓకే, బయటికి గమ్ అనేది రాదు. సో దానివల్ల లోపల ఉండే గమ్ అనేది మనకి ఫ్రీగా వస్తుంది అన్నమాట. అయితే నెక్స్ట్ లేయర్లో కూడా గ్రీన్ అటాచ్ చేసుకుంటున్నాను. సో మనం వైట్ గ్రీన్ వేసుకున్నప్పుడు అడ్జస్ట్మెంట్ చూసుకోవాలండి.
ఇంకొంచెం దగ్గరికి కూడా వేసుకోవచ్చు, అంటే కిందకి ఇంకొంచెం కిందకి వేసుకున్నట్టయితే మనం చిన్న క్లిప్ స్టోను పడుతుంది. లేదు అనుకుంటే కనుక మనకి జర్కన్ స్టోన్ ఉంటుంది కదా, అది కూడా పట్టే స్పేస్ వరకు మనం తెప్పించవచ్చు. కానీ నాకు మిడిల్లో గ్యాప్ అనేది ఎక్కువగానే కావాలి, ఎందుకంటే ప్రజెంట్ నా దగ్గర ఉన్నవి క్లిప్ స్టోన్స్ చాలా ఉన్నాయి కాబట్టి నేను బిగ్ క్లిప్ స్టోన్స్ యూస్ చేయాలి అని అనుకుంటున్నాను. కాబట్టి నేను ఎక్కువ స్పేస్ అనేది ఉంచుకున్నాను. ఫైనల్ లుక్ మీరు స్టార్టింగ్లో చూసినట్టు చాలా అంటే చాలా బాగుంది. నేను మేబీ ఇప్పుడు ఫస్ట్ నుంచి పిల్లలకి హాలిడేస్ కాబట్టి ఫంక్షన్స్కి అటెండ్ అవుతాము, ట్రిప్స్కి వెళ్తాము. ఈ టైమ్స్లో మనం గోల్డ్ యూస్ చేయకుండా ఇలాంటివి యూస్ చేయొచ్చు, అండ్ టెంపుల్స్కి కూడా ఈజీగా వేసుకెళ్ళొచ్చు అనమాట. సో అయితే నేను ఇలా సెకండ్ లేయర్ కూడా అడ్జస్ట్ అనేది చేసేసుకుంటున్నాను. అండ్ అడ్జస్ట్ చేసేసుకున్న తర్వాత మిడిల్లో వచ్చేసరికి మనం క్లిప్ స్టోన్ పెట్టుకోవాలి. సో ఇప్పుడే వచ్చిందండి పెద్ద చిక్ అంతా. అయితే నేను ఈ క్లిప్ స్టోన్కి మాత్రం ఎన్ని పెట్టాలా అని చెప్పి తెగ ఆలోచించాను అనమాట. అయితే నేనైతే ఫైనల్గా 3 అనేది చూస్ చేసుకున్నాను. వైటు, లైట్ పింక్. ఈ 3లో ఏం వేయాలి అనేది ఆలోచన. 3 పెట్టి చూపిస్తాను. మీడిట్లో మీకేది బాగా అనిపించిందో కామెంట్ చేయటం అస్సలు మర్చిపోవద్దు. ఎందుకంటే అందరికీ ఒకటే టేస్ట్ అనేది ఉండదు కదా, మీకేది నచ్చిందో మీరు కామెంట్ చేయండి. ఇలాంటి క్లిప్ స్టోన్స్ మన ఇంట్లో ఉన్నాయంటే మనం చాలా అంటే చాలా డిజైన్స్ చేసుకోవచ్చండి ఈజీగా. సో ఇవి క్లిప్ స్టోన్స్ అనేవి కొంచెం బాగా ఎక్కువ లుక్ అనేది ఇస్తుంది అనమాట. సో అందుకని చెప్పి నేను క్లిప్ స్టోనే చూస్ చేశాను. అండ్ ఇది వచ్చేసరికి ఇప్పుడు వైట్ పెట్టాను చూడండి. వైట్ పెడితే లుక్ ఎలా ఉంది, అలాగే వైట్ తీసేసి ఇప్పుడు నేను పింక్ పెడుతున్నాను. పింక్ పెడితే లుక్ ఎలా ఉంది, అలాగే లైట్ పింక్ కూడా పెట్టాను. ఈ మూడిట్లో మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ మనం 2500 సబ్స్క్రైబర్స్ క్రాస్ అయిపోయిన తర్వాత గివ్ అవే ఇస్తాము అని చెప్పాం కదా. సో దానికి నేను నాకు కామెంట్ పెట్టి వదిలేయటం కాదండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను అన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని గివ్ అవేస్ అనేది ఇస్తాను. దాని గురించి ఇంకొక రోజు డెఫినెట్గా మాట్లాడతాను అనమాట. సో నాకు వైట్, పింక్ ఈ రెండిట్లోనే ఏదో ఒకటి పెడితే బాగుంది అని అనిపించింది అనమాట. సో వైట్ అనేది 3 కలర్స్ అయిపోతున్నాయిలే అన్నట్టుగా నేను వైట్ తీసేసి ఫైనల్గా పింక్కి అయితే ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పుడు మళ్ళీ దీనికి గ్లూ అనేది అప్లై చేసుకొని మిడిల్లో పింక్ కలరు మనం ఏదైతే తీసుకున్నామో దాన్ని నేను అటాచ్ చేసేసుకుంటున్నాను. దీనికి కొంచెం సేపు రెస్ట్ అనేది డెఫినెట్గా ఇవ్వాలండి, లేదంటే ఊడిపోతాయి. సో మనం ఎంత రెస్ట్ ఇస్తే మనకి అన్ని రోజులు మంచిగా ఉంటాయి అన్నమాట. సో ఫైనల్గా లుక్ అయితే ఇలా ఉంది. ఇలా సింపుల్గా మనమే ఈజీగా ఒక 10 మినిట్స్లో ఒక మంచి ఫింగర్ రింగ్ చేసుకోవచ్చండి. సో మీ దగ్గర కనుక ఐటమ్స్ ఉంటే డెఫినెట్గా ఇలా ట్రై చేయండి. నాకైతే చాలా చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ బాయ్ బాయ్.